నమస్తే. నా కమనీయంకు కమనీయంగా స్వాగతం. నీ జతగా నేనుంటాను 2012లో మాలా గారు వ్రాసిన తొలి కథ నీ జతగా నేనుండాలికు 2015లో రచనా మాసపత్రికలో కథాపీఠం పురస్కారం వచ్చింది. అప్పుడు దానికి కొనసాగింపు వ్రాయమని చాలామంది పాఠక మిత్రులు వారిని అడిగారు. ఈ మధ్య పొన్నాడ మూర్తిగారు వేసిన చిత్రం చూస్తే నీ జతగా నేనుండాలికి సీక్వెల్గా నీ జతగా నేనుంటాను అని వ్రాయాలనిపించి వ్రాశారు. ఇది వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. ఇప్పుడు నీ జతగా నేనుండాలి కథ క్లుప్తంగా. పరంధామయ్య ఓ సాధారణ రైతు. భార్య పార్వతమ్మ, కొడుకు రాఘవ, కోడలు సుమిత్ర, మనవరాలు గౌరీ, కూతురు సీత, అల్లుడు రామారావు, వారి కొడుకు శంకర్ పరంధామయ్య కుటుంబ సభ్యులు. అన్నకు కూతురు పుట్టినప్పుడు తన కోడలుగా చేసుకుంటానని ముచ్చటపడి కొడుకు శంకర్ పేరుకు తగినట్లుగా గౌరీ అని పేరు పెట్టి మురిసిపోయింది సీత. కాలక్రమేణా రామారావు స్నేహితునితో కలిసి వ్యాపారం చేయాలని పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. సీత కోరిక మీద రాఘవ బావగారి వ్యాపారం కోసమని కొంత డబ్బు సహాయం చేస్తాడు. సీత కూడా శంకర్ను తీసుకుని పట్నం వెళ్తుంది. శంకర్ను మంచి స్కూల్లో చేరుస్తాడు రామారావు. శంకర్ సెలవుల్లో సీత పుట్టింటికి వస్తూ ఉంటుంది. ముద్దుగా అందంగా ఉన్న గౌరీని రకరకాలుగా ముస్తాబు చేసి నా కోడలు అని ముచ్చట పడిపోతూ ఉంటుంది. శంకర్ కూడా గౌరీ అంటే ప్రేమగా ఉంటాడు. శంకర్ ఇంటర్కి వచ్చేసరికి కోచింగ్ క్లాసులని చదువుకోవాలని రాలేకపోతాడు. అప్పుడప్పుడు సీత మాత్రం వచ్చిపోతుండేది. ఓనాడు రాఘవ పొలంలో పాముకాటు వల్ల మరణిస్తాడు. సుమిత్ర అతని ఎడబాటును తట్టుకోలేక దిగులుతో మరణిస్తుంది. గౌరీని తాతయ్య బామ్మలే చూసుకుంటూ ఉంటారు. బామ్మ తాతయ్యలే లోకంగా ఆడుతూ పాడుతూ ముద్దబంతి పువ్వులా అవుతుంది గౌరీ. శంకర్ మంచి మార్కులతో పాస్ అయి ఐఐటి మద్రాసులో చదివి విదేశాలకు వెళ్తాడు. శంకర్ విదేశాలకు వెళ్లే ముందు పరంధామయ్య సీతను గౌరీ శంకర్ల వివాహం గురించి అడుగుతాడు. గౌరీ చదువులేని పల్లెటూరి పిల్లని రామారావు ఒప్పుకోడు. విదేశంలో చదువు పూర్తి చేసుకున్న శంకర్ తండ్రి ఇష్ట ప్రకారం తండ్రి వ్యాపారంలో భాగస్వామి కూతురు శశిని పెళ్లి చేసుకుంటాడు. చిన్నప్పటి నుండి బావను భర్తగా భావించిన గౌరీ అది నమ్మలేక స్తబ్దుగా అవుతుంది. గౌరీని మామూలుగా చేయాలని గౌరీని స్నేహితుని పెళ్లిలో చూసి ఇష్టపడిన ప్రకాష్తో వివాహం జరిపిస్తాడు పరంధామయ్య. కానీ గౌరీ బావ కాక ప్రకాష్ను భర్తగా అంగీకరించలేకపోతుంది. ఊహకు వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ గౌరీ మనసు గజిబిజిగా ఉంటుంది. ప్రకాష్ మొదటి రాత్రి ఆమె పరిస్థితి తెలుసుకొని సహృదయంతో అర్థం చేసుకొని గౌరీని మామూలుగా చేయగలను అన్న నమ్మకంతో తనతో అమెరికాకు తీసుకొని బయలుదేరుతాడు. లాంజ్లో కొత్త పెళ్లి కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమోడ్పు కన్నులతో అలసటగా కనిపిస్తోంది. ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు. కుందనపు బొమ్మ లాంటి ఈ గౌరీలో స్తబ్దత పోయి వసంతం వస్తుందా? శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనపడుతుందా? తను మనసు పడిన ఈ కన్నెపిల్ల మనసు ఎప్పటికైనా తనది అవుతుందా? ఆలోచనలో తనకు గౌరీకి వివాహం కావడము, మొదటి రాత్రి గౌరీ ప్రవర్తన, తాతయ్య పరంధామయ్య చెప్పిన గౌరీ కథ అంతా గుర్తు తెచ్చుకున్న ప్రకాష్ విమానంలోకి ప్రయాణికులను రమ్మంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు. మంచులో తడిసిన మల్లె చెండులా ఉన్న గౌరీని అపురూపంగా లేపి తన అడుగులో అడుగు వేయిస్తూ ముందుకు నడిపించాడు. ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం. ఇక తర్వాత నీ జతగా నేనుంటాను సీక్వెల్ విందాం. వాషింగ్టన్ వచ్చి వారం అవుతుంది.
మొదటి రోజు బెరుకుగా బిత్తర చూపులు చూసిన గౌరీ కొద్ది కొద్దిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది. మాట్లాడకుండా నిశ్శబ్దంగా చిన్న చిన్న పనులు చేస్తూ కాఫీ కలపడం, స్టవ్ వెలిగించడం నేర్చుకుంది. మౌనంగా కిటికీలోంచి బయటకు పచ్చని చెట్ల కొమ్మల మీద దూకుతూ కనిపించే పెద్ద పెద్ద ఉడతలను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. సెలవు పూర్తయిందని ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు ప్రకాష్. కాఫీ షాప్లో కాఫీ కప్స్ తీసుకొని రావ్, వాసు, ప్రకాష్ కూర్చున్నారు. పార్టీ ఎప్పుడు? సరదాగా అడిగాడు వాసు. పార్టీ మాట సరే, కనీసం మీ ఆవిడ ఫోటో అయినా చూపిస్తావా? అడిగాడు రావు. సెల్ ఫోన్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో చూపించాడు ప్రకాష్. వావ్, బ్యూటిఫుల్ అన్నాడు వాసు. జవాబు ఇవ్వలేదు ప్రకాష్. రావు ఆ ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కాఫీ ముగించి లేస్తూ, ఈ వీకెండ్ మీరిద్దరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి, పార్టీ సంగతి తర్వాత ఆహ్వానించాడు వాసు. ఆ వీకెండ్ గౌరీని తీసుకొని వాసు ఇంటికి వచ్చాడు ప్రకాష్. గౌరీని వాసుకు, వాసు భార్య చంద్రికకు పరిచయం చేశాడు ప్రకాష్. అప్పుడే రావు, అతని భార్య శశి వచ్చారు. రావును చూస్తూనే గౌరీ ఉలిక్కి పడింది. ఏవో జ్ఞాపకాలు తల్లో తిరుగుతున్నాయి. గౌరీని అలాగే చూస్తూ ఉండిపోయాడు రావు. నువ్వు నువ్వు గౌరీ కదూ? గౌరీని చూస్తూ గుర్తు తెచ్చుకుంటున్నట్లు అన్నాడు రావు. ఓ రావు, గౌరీ నీకు తెలుసా? విస్మయంగా అడిగాడు వాసు. తెలుసు, గౌరీ మా మామయ్య కూతురు అని వాసుకు జవాబిచ్చి, బాగున్నావా గౌరీ అని గౌరీని అడిగాడు శంకర్రావు. బాగున్నాను అన్నట్లు తలూపి ప్రకాష్ వైపు బెరుకుగా చూసింది గౌరీ. ప్రకాష్ ఇద్దరి వైపు ఒక క్షణం చూసి, అయితే గౌరీకి ఇంక కొత్త ఉండదు, నీకు వీలున్నప్పుడల్లా ఇంటికి వస్తూ ఉండు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. శశి, చంద్రిక గౌరీని పక్కన కూర్చోబెట్టుకుని ఏవో మాట్లాడుతున్నా గౌరీ అన్యమనస్కంగా జవాబిచ్చింది. మర్నాడు మధ్యాహ్నం గౌరీ కిటికీ దగ్గర కూర్చుని బయట చెట్ల మీద గంతులు వేస్తూ పరిగెడుతున్న ఉడతలను చూస్తూ ఆలోచనలో ఉండగా సెల్ రింగ్ అయింది. ముందు పట్టించుకోలేదు, కానీ అది ఆగకుండా మోగుతూ ఉంటే తీసి హలో అంది చిన్నగా. గౌరీ, నేను శంకర్ను. ఏం మాట్లాడాలో తెలియలేదు గౌరీకి. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క క్షణం అలాగే ఉండి చిన్నగా నిట్టూరుస్తూ సెల్ ఆఫ్ చేశాడు శంకర్. ఆ వారంలో 2 సార్లు ఫోన్ చేశాడు శంకర్. గౌరీ మౌనంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. గౌరీకి ఏమీ అర్థం కావడం లేదు. ప్రకాష్తో చెబుదామనుకుంటుంది, కానీ చెప్పలేకపోతున్నది. ప్రకాష్ కూడా గౌరీని గమనిస్తున్నాడు, కానీ ఏమీ మాట్లాడడం లేదు. ఈ శనివారం రావు వాళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారు, గౌరీకి చెప్పాడు ప్రకాష్. వెళ్ళాలా? చిన్నగా అడిగింది. అవును, వెళితే బాగుంటుంది. మేము ముగ్గురమే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితులం. మనం కొత్త దంపతులమని భోజనానికి పిలుస్తున్నారు. అయినా మీ బావ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది జవాబిచ్చాడు. గౌరీ మాట్లాడలేకపోయింది. భోజనాలు అయ్యాక అందరూ తీరిగ్గా కూర్చున్నారు. ఉన్నట్లుండి శంకర్రావు ప్రకాష్ వైపు చూస్తూ, ప్రకాష్, నువ్వు గౌరీకి విడాకులు ఇస్తే నేను శశికి విడాకులు ఇచ్చి గౌరీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లాగూ గౌరీ నన్ను మర్చిపోయి నీతో ఉండలేకపోతోంది, కుమిలిపోతోంది కదా. నేను మా నాన్న మాట తీసేయలేక శశిని పెళ్లి చేసుకున్నాను, కానీ గౌరీతో చిన్ననాడు ఆడిన పెళ్లి ఆటలను మర్చిపోలేకపోతున్నాను. గౌరీని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, చనిపోయిన మా మామయ్య, అత్తయ్య అందరూ సంతోషిస్తారు. మనందరం హాయిగా ఉండొచ్చు, ఏమంటావు అన్నాడు. శంకర్ మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాకేమీ అభ్యంతరం లేదు, విడాకులు ఇచ్చేస్తాను. గౌరీ ఆనందమే నాకు కావాల్సింది. గౌరీకి మంచి చేస్తాననే వాళ్ళ తాతయ్యకు మాట ఇచ్చాను. సరేనా గౌరీ? గౌరీ వైపు చూస్తూ అన్నాడు ప్రకాష్. చిగురాకులా వణికిపోయింది గౌరీ. కూర్చున్న చోటు నుంచి లేచి ప్రకాష్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని అండి అంటూ బోరుమంది. ఎందుకు గౌరీ బాధపడుతున్నావు? మీ బావతో పెళ్ళి నీకు ఇష్టమే కదా? గౌరీ తల నిమురుతూ మృదువుగా అడిగాడు ప్రకాష్. వద్దు వద్దు, మీరు నన్ను వదిలేయొద్దు.
మీరు చెప్పినట్లుగా వింటాను, నిలువెల్లా కంపించిపోతూ అంది గౌరి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోవడం లేదు. రావు గారు, ఇదేమిటి? మీరు ఇట్లా మాట్లాడవచ్చునా? వాసు, నువ్వేం మాట్లాడవేంటి? శశి, నువ్వు ఏమనవేంటి? గాభరాగా అంది చంద్రిక శశి వైపు చూస్తూ. ఇది వాళ్ళిద్దరి సమస్య, నేనేమంటాను అన్నాడు వాసు. శశి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. ఎందుకు గౌరి ఏడుస్తున్నావు? ఎందుకు ప్రకాష్ను వదలనంటున్నావు? నీకు ఇష్టం లేని పెళ్లి తెంచేసుకొని నీకు ఇష్టమైన వాడిని నా దగ్గరకు రా, నేను పెళ్లి చేసుకుంటాను. జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరము సుఖపడవచ్చు, పెద్దవాళ్లను సంతోషపెట్టవచ్చు అనునయంగా అన్నాడు శంకర్. ఏమీ మాట్లాడలేక, మాట్లాడేందుకు నోరు పెగలక శంకర్ వైపు చూస్తూ దండం పెట్టి ప్రకాష్ను ఖర్చుకుపోయింది. ప్రకాష్ వైపు బేలగా చూసింది. లేడి కొనలా వణికిపోతున్న గౌరీని దగ్గరగా పొదుపుకొని, గౌరీ, భయపడకు, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు. నీకిష్టమైతేనే శంకర్ని పెళ్లి చేసుకుందువు గాని, లేకపోతే నిన్నెవ్వరూ నా నుంచి విడదీయలేరు అన్నాడు ప్రకాష్. శంకర్ లేచి గౌరీ ప్రకాష్ల దగ్గరగా వచ్చి గౌరీ తల మీద అభిమానంగా చేయి వేసి, ప్రకాష్, ఇంకా మా మరదలకి ఎవరిష్టమో అర్థం కాలేదా? గౌరీ ఎప్పటికీ ప్రకాష్దే. గౌరీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేసిన నీకన్నా ఇంకెవరు తగిన వాళ్ళు అన్నాడు. గౌరీ ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. చంద్రిక ఏమిటిదంతా విస్మయంగా అడిగింది. గౌరీ నా చిన్నారి మరదలు, నాతో ఆడిపాడిన బాల్య స్నేహితురాలు, నన్ను ఎత్తుకుని తిప్పిన మామయ్య కూతురు. ప్రకాష్ పెళ్లి ఫోటో చూపించినప్పుడే గౌరీని గుర్తుపట్టాను. ప్రకాష్ ద్వారా గౌరీ స్తబ్దత, బాధ గురించి తెలుసుకున్నాను. తెలిసి తెలియని వయసులో అమ్మ కోరికతో ఏదో అనుకున్నాం. నేను పట్నం వెళ్ళి చదువు, అక్కడి వాతావరణంలో పడి మర్చిపోయాను. చిన్ననాటివి ఏదో లీలగా తప్ప ఎక్కువగా గుర్తులేవు. అసలు ఇంటర్ తర్వాత నేను మా పల్లెకి కూడా వెళ్ళలేదు. అలా జరిగిపోయింది. ప్రకాష్ ద్వారా గౌరీ సంగతి తెలుసుకొని తల్లడిల్లిపోయాను. నా మూలంగా ఇదంతా జరిగింది అని చాలా దిగులు పడుతుంటే శశి ఓ రోజు ఏమైంది, ఎందుకు ఇట్లా ఉన్నావని అడిగింది. విషయమంతా శశికి చెప్పాను. తను బాధపడింది. మీకు తెలుసు కదా, శశి ఫ్యామిలీ కౌన్సిలర్గా చేస్తుందని. శశి సలహాతో నేను, వాసు, ప్రకాష్ కలిసి ఈ నాటకం ఆడాం. గౌరీ ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉందా తెలుసుకోవడానికి ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ ఎదురుగానే గౌరీకి ఫోన్ చేశాను. గౌరీ మనసు తెలిపింది. తన భయాల నుండి బయటపడేయాలని ఈరోజు ఇలా మాట్లాడాను వివరించాడు శంకర్. అదంతా ఆశ్చర్యంగా విన్న చంద్రిక ఆశ్చర్యం నుంచి తేరుకొని, ఒకవేళ గౌరీ ఒప్పుకొని ఉంటే ఏం చేసేవారు? శంకర్ని ప్రశ్నించింది. ఏముంది, ఈ గయ్యాళ్ళని వదిలించుకొని గౌరీని పెళ్లి చేసుకునేవాడిని శశి వైపు చిలిపిగా చూస్తూ అన్నాడు. ఏయ్ నిన్ను అంటూ చేయెత్తింది శశి. అందరూ నవ్వుతూ గౌరీ వైపు చూశారు. గౌరీ ప్రకాష్ వైపు ఇంకా అపనమ్మకంగా చూస్తోంది. ఏయ్ పిల్ల, ఇక నిన్ను వదిలేది లేదు. నీ జతగా నేనుంటాను, నా జతగా నువ్వు ఉండాలి. సరదాగా గౌరీ నెత్తిన మోడుతూ గౌరీని దగ్గరకు తీసుకొని, మేమిక వెళతాము వడలిపోయి నీరసంగా కనిపిస్తున్న గౌరీని చూస్తూ అన్నాడు ప్రకాష్. జరుగుతున్నదంతా ఇంకా జీర్ణించుకోలేక తోటకూర కాడలా ప్రకాష్ మీదకు వాలిపోయిన గౌరీ భుజం చుట్టూ చేయి వేస్తూ ప్రకాష్ నిలవలేనట్లుగా ప్రకాష్ నడుం చుట్టూ చేయి వేసి గౌరీ ఒకరికొకరుగా ఒకే గీతలా సాగిపోతున్న వాళ్ళను చూసి, మన హిందూ సాంప్రదాయంలో, అందులో పల్లెలో పెరిగిన ఏ అమ్మాయి వివాహ బంధం తెంచుకుందాం అనుకోదు. అందులోనూ ఏదో బాల్యంలో పెద్దవాళ్ళు అనుకున్నది అలా మనసులోనే ఉండిపోయిందే కానీ కొద్దిగా ప్రయత్నం చేస్తే అప్పుడే మామూలు అయ్యేది. ఈ షాక్ ట్రీట్మెంట్ అవసరం ఉండేది కాదు. ప్రకాష్ అర్థం చేసుకునే సహృదయుడు కావడం గౌరీ అదృష్టం. ఇక అంతా మంచి శుభం, సంతోషంగా అన్నది శశి. గౌరీనే కాదు, నన్ను అర్థం చేసుకొని సహకరించిన భార్యవు నువ్వు.
నాకు దొరకడం నా అదృష్టం అన్నాడు శంకర్ భార్య వైపు ప్రేమగా చూస్తూ. ఇదండి నీ జతగా నేనుండాలి కథకు సీక్వెల్, నీ జతగా నేనుంటాను. విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి.